మీ పేరు? ఇంతకు ముందు నా పేరు భారతి. ఓకే, భారతి గారు. ఇంతకు ముందు చాక్లెట్ వినాయకుడిని అది చూసాము. ఈసారి కొత్తగా గణేష్ ఇలాగా అంటే రాజు గారు అంటేనే చాలా కొత్తగా ఎప్పుడు వినాయకుని చూపిస్తుంటారు. అయితే సిల్వర్ వినాయకుడు అనేది మాత్రం చాలా డిఫరెంట్ అనే విషయం చాలా మంది చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్ని చాలా బాగా చేస్తారు. చాలా బాగున్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమైనా అంటే టికెట్స్ కానీ అలాంటివి కూడా లేకుండా రాజుగారు చేస్తున్నారు. రాజుగారికి మీరేమని చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం, బాగా చేశారండి. ఓకే, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా వైజాగ్ లో కండక్ట్ అయితే బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, సో మేడం ఇప్పుడు వెండి వినాయకుని చూసారు మీరు ఆల్రెడీ. సో ఇప్పుడు మనం చాలా వినాయకులు చూసాము, అందరూ నిమగ్నాలు అవి చేస్తుంటారు. సో వెండి వినాయకుని నిమగ్నం అనేది మీరు ఎలా అనుకుంటున్నారు? డిఫరెంట్ గా ఆలోచించి పెట్టారు, బాగుంది. ఐడియా బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు వినాయకుని అనిపేటప్పుడు వెండి అంటే కొంచెం అనుపడం అవ్వదు కదా, సో ఆయన ఎలాగా నిమగ్నం చేస్తారు అనుకుంటారు? తెలియదు. సో ఓకే, 16వ తారీఖు మాత్రం రాజుగారు చెప్పారు సస్పెన్స్ అని చెప్పారు. మీరు ఆ రోజు వస్తున్నారా? వస్తాం, దగ్గర సిటీలో ఉన్నాగా వస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మచ్. ఇలా నుంచి లోకేష్ చెప్తాను, కెమెరామన్ లోకేష్. నీ పేరు? మోక్షిత్. సో ఓకే, వినాయక చవితి అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం. చాలా ఇష్టం. సో వినాయకుడికి అర్థం తెలుసా నీకు? ఐడియా ఉందా? ఓకే, ఇప్పుడు మీ ఏరియాలో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అనకాపల్లి. సో చాలా వినాయకుడి పందులు బయట చూసావు కదా? చూసాను. సో ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ నీకు ఎలా అనిపిస్తుంది? ఇంత వెండితో అయితే ఇప్పుడు చూడలేదు, చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వినాయకుడి నిమగ్నం విషయంకి వస్తే ఎలా అనిపిస్తుంది? ఈ వినాయకుని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో వైజాగ్ లో ఇంకా ఇలాంటివి చేయాలనుకుంటున్నావా, కోరుకుంటున్నావా? చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఏంటండి? నాకు మహా ఇష్టలా కనిపిస్తుంది వినాయకుని చూస్తే. మహా ఇష్టలా కనిపిస్తుంది వినాయకుని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఇంకా ఎలవాళ్ళు ఇలా ఎట్టాలా పెద్ద చెయ్యాలని ఉందన్నమాట. ఓకే, ఈ వినాయకుని పెట్టిన వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకున్నా మంచిగా చేశారని చెప్పాలనుకుంటున్నాం. మంచిగా చేశారు, వినాయకుని బాగా వేడిగా చేస్తున్నారని చెప్పాలి. ఓకే, ఈ వినాయకుని ఇలా పెట్టినందుకు ఆయన కుటుంబం అది అంతా బాగా క్షేమంగా ఉండాలా, మళ్ళీ ఎన్నో 10 కాలాల పాటు ఇలా పెట్టాలా అని అనుకుంటున్నాం. సో వైజాగ్ లో ఉండడం బాగుంది మీకు అనిపిస్తుంది కదా? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వినాయకుడి నిమగ్నం ఎలా ఉంటది అనుకుంటున్నారు? ఎలాగుంటది అంటే నిమగ్నం చేయరేమని అనుకుంటున్నానండి. ఏదన్నా పెద్దలు ఉన్నారు కదా అక్కడ ఉంచుతారేమో అని అనుకుంటున్నాను నేను. సిల్వర్ కదా మళ్ళీ పెడతారేమో, ఇంకా ఇంతకు 10 ఎంతలు ఇంకా చేసి పెడతారేమో, ఇది ఎక్కడైనా పెద్దల దగ్గర పెడతారేమో అని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. మీ పేరు? సాహితీ ప్రత్యూష. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? గాజువాక నుంచి బీచ్ కి వచ్చారు. అంటే బీచ్ కొని వచ్చారా లేకపోతే వినాయకుడి కోసం? బీచ్ కి వినాయకుడి కోసం వచ్చారు. ఓకే, సో ఇలాంటి వినాయకుని ఇంత ముందు ఎప్పుడైనా చూసారా? లేదు, అస్సలు చూడలేదు. మేము ఫోటోలో వేరేలా ఉన్నాడు, డైరెక్ట్ గా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఓకే, ఈ వెండి వినాయకుడు ఇలా చూడడం వల్ల అంటే ఇప్పుడు చాలా వినాయకులు చూసారు, ఇప్పుడు ఈ వినాయకుడిని నిమగ్నం ఎలా చేస్తారు అనుకుంటున్నారు? కరిగిస్తారా? మేబీ కరిగిస్తారు. అంటే కరిగించడం అంటే మరి వెండి కరిగించడం అంటే ఫైర్ సంథింగ్ ఏదో పెడతారు, మరి అది కష్టం కదా. ఎప్పుడు కూడా లిక్విడ్ తోనే అంటే సముద్రంలో కలపడం కానీ పాలతో కానీ చేసేవారు. మీరేం గెస్ చేస్తున్నారు? మేబీ ఒకవేళ ఏదో అంటే సాంప్రదాయం ప్రకారం నిమజ్జనం చేస్తే మేబీ చేయొచ్చు. సాంప్రదాయ ప్రకారం నిమజ్జనం చేస్తారు. ఓకే, సో ఇది 16వ తారీఖున అయితే మాత్రం నిమగ్నం ఉంది, మరి మీరు వస్తున్నారా? ట్రై చేస్తాం. ట్రై చేస్తారు. మరి చూడడానికి రారా? అప్పుడు ఆ సస్పెన్స్ ఏదో మీకు తెలుసుకోవడం లేదా? ఉంది, కానీ టైం ఉంటే ఖచ్చితంగా వస్తా. అంటే మాకు కాలేజ్ కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ టైం. ఓకే, ఖచ్చితంగా. నిమజ్జనం ఎలా చేస్తారు? సోషల్ మీడియాలో చూసేస్తారా? చాలా ఈజీ ప్రాసెస్ కదా.